తెలంగాణలో రెండో విడత పంట రుణాల మాఫీకి సర్వం సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ప్రభుత్వం దశల వారీగా రుణమాఫీ కొనసాగిస్తోంది. రెండో విడతలో 7 లక్షల మంది రైతుల కోసం దాదాపు 7,000 కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ₹1,50,000 వరకు ఉన్న రుణాల మాఫీకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రైతులకు ₹2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. పాస్బుక్లు ఉన్న వారందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15లోగా అర్హులైన వారందరికీ రుణమాఫీ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో ప్రకటించిన సర్కార్ ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టింది. ఇక ఈ నెల 19న తొలి విడతగా ₹1,00,000 లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 40 లక్షల పైచిలుకుంటే అందులో మొదటి విడతలో 11.5 లక్షల మందికి రుణమాఫీ జరిగింది. ఇక రెండవ విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరుగుతోంది. మూడో విడతలో ₹2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 3 నుంచి 4 లక్షల మంది వరకు ఉంటారని వ్యవసాయ శాఖ చెబుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఇవాళ రెండో విడత పంట రుణాల మాఫీకి తెలంగాణ సర్కార్ రెడీ అయింది. మొత్తం 7,000 కోట్లను రిలీజ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైతు రుణమాఫీలో మరో ముందడుగని చెప్పుకోవచ్చు. 15 ఆగస్టు లోపు 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రెండో విడతగా ₹1,00,000 రుణమాఫీని ప్రభుత్వం చేయబోతుంది. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ వరకు విడుదల చేసింది. ఆల్రెడీ 11.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొదటి దఫాలో 6,000 కోట్ల 6,099 లక్షల కోట్లను రిలీజ్ చేసి 11.5 లక్షల మందికి రైతు రుణమాఫీని అందించిన ప్రభుత్వం ఈరోజు రెండో విడతగా లక్ష నుంచి 1,50,000 వరకు ఉన్న రైతుల రుణమాఫీలను ఈరోజు మాఫీ చేయబోతుంది. దీనికి గాను ఈరోజు 7,000 కోట్లు నిధులు విడుదల చేయబోతుంది. మొత్తం 7 లక్షల మందికి రైతులకి ఈరోజు లబ్ధి చేకూరబోతుంది. ఇదే అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో రైతులు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. 7,000 కోట్లను ఈరోజు విడుదల చేయబోతున్నారు. ఇక మిగిలిన 2 లక్షల వరకు ఉన్నదాన్ని 15 ఆగస్టు లోపు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అదే మాట నిలబెట్టుకుంటామని కూడా చెప్తుంది. మొత్తం చూసుకుంటే రైతు రుణమాఫీ పైన అటు ప్రతిపక్షాలు కూడా భారీగా ఆరోపణలు చేశాయి. ఎన్నికల ముందు కేవలం ఎన్నికల స్టంట్కి మాత్రమే 2 లక్షల రుణమాఫీ అన్నారని చెప్పిన విమర్శలకు కొట్టివేస్తూ మొత్తానికి రెండో దఫా రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ రుణమాఫీని అమలు చేయబోతున్నారు. ఈ రుణమాఫీ నిధులను విడుదల చేయబోతున్నారు. రైతులతో మాట్లాడబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈరోజు సభ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్దిసేపట్లో ఈరోజు కూడా 19 పద్ధతులపైన చర్చ జరగబోతుంది. నిన్న సుదీర్ఘంగా అంటే రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ లేనంత సుదీర్ఘకాలం అసెంబ్లీ జరిగింది. మొత్తం 17 గంటల 25 నిమిషాల పాటు అసెంబ్లీ ఏకదాటిగా కొనసాగిన పరిస్థితి. మొత్తం 19 పద్ధతులపైన చర్చ జరిగింది. ఈరోజు కూడా మరో 19 పద్ధతులపైన చర్చ జరగబోతుంది. ఈరోజు చాలా పద్ధతులపైన మరోసారి సభ దద్దరిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ అనుకోండి, అదేవిధంగా ఇరిగేషన్, సివిల్ సప్లైస్, ఈ 3 శాఖలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు దీనిపైన సభలో మారుమ్రోగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధరణికి సంబంధించి రెవెన్యూకి సంబంధించిన అంశంగా ఉంటుంది. ధరణిలో భారీగా అవకతవకలు జరిగాయి. దానిపైన ఇప్పటికే ఒక సబ్ కమిటీని వేసి అధ్యయనం కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ధరణిలో రైతులకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరోసారి సభలో ఈ ధరణి అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అధికార పక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇరిగేషన్, సివిల్ సప్లైకి సంబంధించి కూడా మరో ప్రధానమైన చర్చ జరిగే అవకాశం ఉంది. విపక్ష అధికార పక్షాల మధ్య వాడివేడి చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇరిగేషన్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్లో భారీ అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఎన్డీపీఎస్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయాలని బీఆర్ఎస్
సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ కుంగిబాడుకు సంబంధించి కూడా మరోసారి ఇరిగేషన్ చర్చలో భాగంగా మరోసారి తెరమీదకి వచ్చే అవకాశం ఉంది. వాడి వేడి చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కొండల్.